ఉంది, మీరు తెలుసుకుంటారు. కానీ రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఒక విషయం పైన కోరాలనుకుంటున్నాం ప్రత్యేకంగా. ఎస్పెషల్లీ ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలందరూ కోరాలనుకుంటున్న ఒక విషయం, మీరు ఉన్నత చదువులు చదవాలి, బాగా పైకి వచ్చిన తర్వాత మంచి ఉద్యోగాలు వస్తాయి, తిరిగి మీ పాఠశాలకి సేవ చేయాలి. కేవలం డబ్బుల రూపంలో కాదు, రండి వాలంటీరిజం చేయండి, పిల్లల్ని గైడ్ చేయండి, 10 మందిని ఇన్స్పైర్ చేయండి. ఈరోజు నేను ఇంత దూరం ఎందుకు వచ్చానంటే ఇన్స్పైర్ చేద్దాం, అందరికి ఒక డైరెక్షన్, నా సలహాలు నా సూచనలు మీకు తెలియజేద్దాం లక్ష్యంతో నేను వచ్చాను. ఇంకా చేయాలి, మీరందరిలో కూడా మీ అందరిలో శక్తి ఉంది, పిల్లల్ని ఇన్స్పైర్ చేయాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇంకా అంతేకాకుండా వాస్తవంగా చూస్తే మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది, అది చూస్తే నేనే ఆశ్చర్యపోయా. ఆ రిపోర్ట్ ఏంటంటే లిటరసీ రేట్ మీద రిపోర్ట్ వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం ఇస్ ద లోవెస్ట్ స్టేట్ ఇన్ లిటరసీ సర్వేలో వచ్చింది. బీహార్ కన్నా ఒక 0.2% 0.3% మనం వెనకబడి ఉన్నాం. అందుకే దానికి ఒక పేరు పెట్టి ప్రాజెక్ట్ ఆ అని పేరు పెట్టి రాబోయే 4 సంవత్సరాలు 100% లిటరసీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రధానమైన బాధ్యత ఇప్పుడు మన జిల్లా పైన ఉంది, ఎందుకంటే మనం 50%లో ఉన్నాం. కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఇది సీరియస్గా తీసుకోవాలని వాళ్ళందరూ నేను కోరుతున్నాం. అదేవిధంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో అనేక అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారు. డిఎస్సి కోచింగ్ కానీ, ఈరోజు ఐఐటి నీట్ కోచింగ్ కానీ, ఇవన్నీ మేము కూడా అంటే ప్రభుత్వ పాఠశాల మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇంకా ముందు ముందు ఇలాంటి అద్భుతమైన బెస్ట్ ప్రాక్టీసెస్ అందరం కలిసికట్టుగా షేర్ చేసుకుని ఏదైతే ఒక లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత మనకి ఇచ్చారో అది సాధించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, జీవితంలో మార్క్స్ అనేది ఒక భాగం, కానీ వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ క్యారెక్టర్. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాం. అనేక పరీక్షలు పడతాయి మనకి జీవిత ప్రయాణంలో, సాధించండి, కష్టపడండి, ఫోకస్డ్గా చేయండి, అద్భుతాలు సాధించి మేక్ ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్, మేక్ ఇండియా ప్రౌడ్ అని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, ఇప్పటికీ మీ అందరం చాలా ఎక్కువ మాట్లాడేసాం, క్షమించాలి, ఒక 30 minutes లేట్ అయింది నేను వచ్చేగల. ఈ కార్యక్రమం ముఖాముఖి కార్యక్రమం, మేము చెప్పిందంతా మీరున్నారు, మీ దగ్గర నుంచి వినేదానికి మేము ఇంత దూరం వచ్చాం. సో ఈ కార్యక్రమం ముందలు తీసుకెళ్లాలని గౌరవ కలెక్టర్ గారికి నేను తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం, జై హింద్. జస్ట్ బిఫోర్ ఐ ఫినిష్ ఒక చిన్న విషయం, మనందరం చూసాం పహల్గామ్లో ఎట్లయితే ఉగ్రవాదులు వచ్చి భారతీయులపైన దాడి చేశారు. భారతదేశం ఎప్పుడు శాంతియుతం కోరిన దేశం, ఇతర దేశాలపైన ఏనాడు మనం దాడి చేయలేదు. కానీ ఎప్పుడైతే ఉగ్రవాదులు మన పైన దాడి చేశారో నిజంగానే గౌరవ ప్రధానమంత్రి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఏకంగా పాకిస్తాన్కి ఒక గుణపాఠం చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా మన రాష్ట్రానికి చెందిన ఒక జవాన్ని మనం కోల్పోయాం. ఆ జవాన్ పేరు మురళీ నాయక్. తల్లిదండ్రులకి ఒకే ఒక్క బిడ్డ, అంటే అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముళ్ళు లేరు, ఒకరే ఒకరు. అరే నువ్వు జవాన్కి ఎందుకు వెళ్తున్నావురా, ఇది అవసరమా నీకు, ఒక్కడవే కదా, ఇంట్లో ఉండొచ్చు కదా అంటే ఒకటేనాడు. రేపు ఏమైనా అవుతే ఎవరు వస్తారని కూడా అడిగితే అతను చెప్పాడు తల్లిదండ్రులు, నాకేమైనా అవుతే మొత్తం భారతదేశం నా వెనక నిలబడుతుంది. మురళీ నాయక్ లాంటి జవాన్లు ఈరోజు బార్డర్లో మన కోసం నిలబడుతున్నారు కనుకనే మనం ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోగలుగుతున్నాం, శాంతియుతమైన వాతావరణంలో మనం కూర్చోగలుగుతున్నాం. సో జవాన్లు అందరూ కూడా వాళ్ళకి అండగా నిలబడాలి. ఎప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు కానివ్వండి, దేశం ఏ పిలిపించినా పేట్రియాటిజం అనేది మనసులో ఉండటమే కాదు, చూపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే గతంలో చూసాం 2014 నుంచి 2014 వరకు 27 ఉగ్రవాద దాడులు జరిగినాయి భారతదేశం పైన, సుమారుగా 27. ఒక్కసారి కూడా మనం తిరిగి చెప్పలేకపోయాం. కానీ ఇప్పుడు ఎప్పుడైతే జరిగిందో తగిన గుణపాఠం వాళ్ళు చెప్పాం.
దేశం ముందరికెళ్తుంది. మనం ఈరోజు ఇక్కడ కూర్చోగలుగుతున్నా అంటే జవాన్ల వల్ల అని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, నేను వందే అంటాను, మీరందరూ మాత్రం అనాలని నేను కోరుతున్నాను. వందే వందే వందే. థ్యాంక్ యూ అమ్మా. Thank you, sir. Thank you for your inspirational words, sir. As desired, sir, our district definitely strive for 100% literacy in next 4 years. And the initiatives taken by the education department also will definitely coordinate, sir. And క్యారెక్టర్ గురించి చాలా బాగా చెప్పారు. పిల్లలందరూ కూడా దానికి తప్పనిసరిగా ఆచరణలో పెట్టాలని కోరుకుంటూ, ఇప్పుడు సార్ విత్ యువర్ పర్మిషన్ ఫ్యూ ఆఫ్ అవర్ చిల్డ్రన్ వుడ్ లైక్ టు ఇంటరాక్ట్ విత్ యూ, సార్. సో జాహ్నవి ఫ్రమ్ నారాయణ స్కూల్, పార్వతీపురం. ఒకసారి అమ్మా మైక్ వస్తుంది. బాగా ప్రిపేర్ చేశారా మా వాళ్ళు? సార్ ప్రిపరేషన్ లేకుండా అడగండి, ఏం పర్వాలేదు. సార్ మేము ఒకటే చెప్పాం సార్, జస్ట్ మీకు ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారో ఇందాక కూడా అడిగాను సార్, ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మాట్లాడే అవకాశం ఇస్తా అని చెప్పి. Hello. Firstly, good afternoon, sir, and to all the dignitaries present over here. I am Jahnavi, daughter of LGS Satyanarayana. I have scored 596 out of 6, sir. My mom came, sir. Parvati, sir. L. Parvati. పార్వతమ్మ నుంచి